నమస్కారం అండి. నా పేరు మరి రాధాదేవి. నేను సైదాబాద్ నుండి వచ్చాను. మేము ఒకటి అడుగుతున్నాను. వేదానాం సామవేదోస్మి అని శ్రీకృష్ణుడు చెప్పారు. అది వేదానాం సామవేదోస్మి అని ఎందుకన్నారు? అంటే వేదాలు 4 ఉన్నాయి కదా, అందులో సామవేదం అనే ఎందుకు చెప్పుకున్నారు? వేదాల గురించి మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన అన్నిటికీ కూడా ఉదాహరణకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అక్కడ నెంబర్ 1 ఏ ఒక్కదానికి ఎక్కువ ఆయన చెప్పాడు అని ఏ ఒక్కదానికి ఎక్కువ వీళ్ళు మనం ఇస్తా కూర్చుంటే మనం అజ్ఞానంలో పడతా కూర్చుంటాం. అంతు లేదు, నేనున్న దానికి ఉద్దేశంగా ప్రాధాన్యంగా ఏదో చెప్తున్నాను అని అన్నాడు. అంటే 4 కూడా జ్ఞానమే. 4 వేదాలలో ఉన్నది కూడా జ్ఞానమే ఉంది. ఇక్కడ తత్వాన్ని తక్కువ చేయటం అనేది కాదు. తత్వాన్ని తక్కువ చేయటం అనేది కాదు. అక్కడ 40 లక్షల కొద్ది అసలు కోటాను కోట్ల వస్తువుల్లో ప్రతిదీ తనే కదా. పరతరం నా అన్నిటికి తెచ్చి అన్నాడు. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగడా ఏమన్నప్పుడు భగవంతుడు లేనిది ఏంటి చెప్పండి ఒకటి. అలాంటప్పుడు మన దృష్టిలో ఇంపార్టెంట్ ఏదో అవి మెన్షన్ చేశారంటే మన దృష్టిలో కాదు, ఆయన దృష్టిలో కాదు. 22వ శ్లోకం 10వ అధ్యాయం కాదు. అవునండి. మన దృష్టిలో మామిడి పండు అంటే బగిరిపల్లి గుర్తొస్తుంది. అట్లనే కానీ చెప్పేది అది చాలా వరకు మన దృష్టితో చెప్పబడిన ఎగ్జాంపుల్సే కానీ ఉద్దేశపూర్వకంగా ఇది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతులేదు అని అన్నాడు కదా రిపీటెడ్గా. అంతతే కథయిష్యామి దివ్యాఖ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కృష్ణ నాస్త్యంతో విస్తరస్యమే అని స్టార్టింగ్లోనే చెప్పుకుంటా వచ్చి అహం ఆత్మ కూడా చేసి సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానా అంత ఏవచ అన్నప్పుడు భగవంతుడు లేని చోటే లేనప్పుడు, తర్వాత సమం సర్వేషు భూతేషు తిష్టంతం అన్నప్పుడు, సమంగా కూడా ఉన్నానన్నప్పుడు ఆయన దృష్టిలో సమూహం సర్వభూతేషు తమే ద్వేషిస్తున్న ప్రియ. అందరికీ నేను సమానమే, నేను ఎవరిని ద్వేషించను, ఎవరికి నేను ప్రియుడిని కాదు, ఎవరు నాకు ప్రత్యేకంగా. కానీ ఏ భజంతి తుమా భజ్య అయితే తేష్యప్యహం. కరెంట్ అన్నింటిలో సమానంగా ఉంది. ఏ బల్బు ఎంత పెడితే అంతగా ఎడుతుంది, ఏ స్విచ్ చేస్తే ఆ స్విచ్ ఆన్ అవుతుంది. అంతేగాని ఏ ఒక్కదానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తత్వాన్ని మనం చేసినట్టు అవుతుంది. నా పేరు గాయత్రి. నేను సైదాబాద్ నుంచి వచ్చాను. నేను యోగాలో PhD చేస్తున్నాను. ఆత్మైవ హ్యాత్మనో బంధువు అనేది ఎక్కడ చెప్పబడింది భగవద్గీతలో? 6వ అధ్యాయం 5వ శ్లోకంలో 3వ పాదం 4వ పాదం